వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఫిన్లాండ్, జర్మనీ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. ఉప ముఖ్యమంత్రి పవన్తో మంత్రి నిమ్మల కీలక భేటీ. గిరిడిలో సోనూ సూద్, కంగనా వ్యాఖ్యలపై స్పందన. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ దాసరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. రెండు దేశాల ప్రతినిధుల పర్యటన అనుభవాలు, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన సంస్కరణలు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణను పెట్టుబడులకు, ఆవిష్కరణలకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని, విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ, ఫిన్లాండ్, తెలంగాణ, జర్మనీ మధ్య సహకారం మరింత విస్తరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నాం ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నా. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే. అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలరు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. గండకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. మాకవరపాలెం మండలం గండికోట గ్రామంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గ్రామస్తులు హారతులు, పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్పీకర్ తన కుమారుడు చింతకాల విజయ్ రాజ్యసభలో మాట్లాడటం గర్వకారణమని అన్నారు. ఎంపీ నిధులతో ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 62.07 లక్షల మందికి, అనకాపల్లి జిల్లాలో 2.53 లక్షల మందికి, నర్సీపట్నం నియోజకవర్గంలో 41,236 మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయని వివరించారు. మాకవరపాలెం మండలానికి 114 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశామని, గండికోట గ్రామంలో అంతర్గత రహదారులు, శ్మశాన వేటక అభివృద్ధికి 40 లక్షలు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జనసేన, టీడీపీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే ఒకటో ప్రధానమంత్రిగా వస్తున్నారు, మనకు అవ్వదు, కష్టం ఉంటుంది,
అంటే ఒక రోజు ముందే పరిచయం అని చెప్పారు. అంచేది వేళ అది మన నర్సీపట్నం నియోజకవర్గం అంతా ఇవాళ అయిపోయింది, 60% అయిపోయింది. మరి ఎన్నిటిలో మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి వర్క్లు మాత్రం చాలా డబ్బు అవుతుంది. మీకు ఎంత అవుతుందంటే నేను ఇచ్చిన లెక్క ప్రకారంగా బాబు, ఇప్పుడు మీరు ఇచ్చిన రోడ్లకి 40 లక్షలు అవుతుంది. నేను ఇప్పుడే మీకు అనౌన్స్ చేసింది 40 లక్షలు. 40 లక్షలు మీకు నెల రోజులు ఇచ్చేస్తాను డబ్బులు. ఆ 40 లక్షలు పైసా వేస్ట్ అవ్వకుండా బ్రహ్మాండంగా చేసుకోండి, పాడు చేసుకోవద్దు. తక్కువ నాకు చిన్న ఊరికి 40 లక్షలు అంటే ఎక్కడే ఎవరు అంత డబ్బు ఇచ్చాం. మీ ఊరికి ఎంత ఇచ్చాం ఇప్పటికి? అది భీమవరం పంచాయతీలో ఇప్పుడు వరకు నేను ఇచ్చింది 88 లక్షల 70. 88 లక్షల 70,000 ఇచ్చారు ఇప్పుడు వరకు మొత్తం పంచాయతీకి మొత్తం. కానీ ఇప్పుడు మీ ఊరికే 40 లక్షలు ఇస్తున్నాను. అంటే ఆ డబ్బులు పాడు చేసుకోకుండా చక్కగా ప్రతి పైసా ఖర్చు పెట్టి వేసుకోండి. అందరూ కూడా ఆనందంగా ఉంటుంది. అందరి దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల మా పెద్ద అబ్బాయి విజయ్ కూడా రాజశేఖర్ మెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాగా వయసు అయిపోతుంది, తప్పుకుంటాను సార్ అన్నాను నేను. అది బాబుని తీసుకురమ్మని చెప్పి ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులు, మీ అబ్బాయి లాగా మీ అందరి కాదు దీవులతో మంచి పోస్ట్ వచ్చింది ఢిల్లీలో. రాత్రి మీరు టీవీ కూడా చూసుంటారేమో. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో మాట్లాడాడు, అల్లు బ్రహ్మాండంగా మాట్లాడాడు కుర్రాడు. నేను ఒక నుంచి అదేపోతున్నాను, ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడాలా, నేను బ్రతకుండగా చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాను. ఆ భగవంతు దయ వల్ల ఆ కోరిక నాకు రాత్రి తీరిపోయింది. కానీ మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు జాతీయ అంశాలపై స్పందిస్తూ విద్యార్థుల నిరసనలపై నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. पर मुझे लगता है कि ये जितने युवा लोग हैं वही एक्टर्स बनाते हैं, वही आपको इस मुकाम तक पहुंचाते हैं. जब तक वो आपके साथ रहेंगे तो आप रहेंगे, अगर वो नहीं रहेंगे तो फिर तकलीफ होगी. इसलिए सबको साथ लेकर चलना चाहिए. आपका जो प्रोफेशन है वो कोई भी हो, आप एक्टर हैं, डॉक्टर हैं या कोई भी हैं, जब तक लोग आपके साथ जुड़े हैं तब तक आप का जो अस्तित्व है वो इस दुनिया के अंदर मायने रखता है. अदरवाइज कोई फायदा नहीं. अगर ऐसा कहा है तो बहुत मुझे लगता है कि शर्मनाक बात है, ऐसे नहीं कहना चाहिए. और ऐसे ही नहीं बोलते कि तोल मोल के बोल. बड़ा ज़रूरी है कि आप सोच समझ के बोलें, क्योंकि जो जनता है वो ही ईश्वर का दूसरा रूप है. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టి ఈనాడు 3.5 ఏళ్ల మా పార్టీ ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా బహిరంగంగానూ చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్ లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటకు వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్ కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇన్ఛార్జ్ సీఎం దృష్టికి తీసుకెళ్లేవాడిని. మళ్లీ నేను మాట్లాడిన అంశాలు బయటకు వచ్చేవి, అందుకే పోలేదు. ఈ 3.5 ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడా బహిరంగంగా అంతర్గతంగా చర్చించలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. అందరికి లేచినాక పక్కకు మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్టు అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोए, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर
किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, మరి मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేను. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తున్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేశారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा, अभी करता నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారికి ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस, అప్పటిదాకా బయట మాట్లాడ. క్లారిటీ వచ్చిందా? తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తన తొలి ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చారిత్రాత్మక ప్రసంగంలోని భావాలను ప్రతిధ్వనిస్తూ చేసిన ఆయన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारे अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय और वंदे मातरम. In 1875, Mahoday, I would like to say that these words always inspire me and also remind me that Bharat is not just a nation, it is a living legacy of sacrifice. In 1875, Sri Bankim Babu coined 2 words about our motherland, Vande Mataram. In 1908, a boy of 18, Khudiram Bose, walked to the gallows and final words on his lips as the noose tightened were Vande Mataram. When Veer Savarkar ji endured the back-breaking torture of the Sillar jail in Kalapani, every lash of the tyrant's whip was answered not with a cry of pain, Mahadev, but with the fearless cry of Vande Mataram. The body may have been chained, but the spirit of Bharat remained unconquered, Mahadev. When Sri Chandrasekhar Azad ji made his final stand in Alfred Park, Allahabad, choosing death over surrender, his final declaration to the universe was Vande Mataram. The great revolutionary from my hometown, Narsipatnam, in Andhra Pradesh, the land forever associated with the legendary Alluri Sita Ramaraju. The empire shot him, tied to the tree and shot him point blank. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలో గ్రామంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాడేరు మురికి డ్రైన్, గుర్రపు డెక్క, చెట్లు చెత్తతో పూర్తిగా మూసుకుపోవడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లలేక వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి. సిద్ధాంతం, నడిపూడి, చిన్నమల్లం, కొండమంచలి, ఆచంట ఎగువ గ్రామాల నుంచి వచ్చే నీటి ప్రవాహం వల్ల తీవ్ర అంతరాయం. నీట మునిగిన వరి పొలాలు సుమారు 200 నుండి 300 ఎకరాల వరి పంట నీటి మునిగినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 14,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో డ్రైన్ శుభ్రం చేయకపోవడమే ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే డ్రైన్ అడ్డంకులు తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మురుకు డ్రైన్ కు కలుపు మందు కొట్టక చెత్తా చెదారం తొలగించకపోవడంతో ఈ సంవత్సరం ఈ సమస్య మొదలైందంటూ ఆందోళన పునరావృతం కాకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం, పంట నష్ట అంచనా, పరిహారం ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెనుమంచిలి గ్రామంలో పరిస్థితిపై అధికారుల నిర్లక్ష్యమని, వెంటనే అధికారులు పట్టించుకొని మురుకు ట్రైన్ లో ఉన్న గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. పలుమార్లు ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహించి నేరస్తులు, అసాంఘిక శక్తులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. మొత్తం 15 కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి పత్రాలు లేని సుమారు 600 వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న 49 మందిని అదుపులోకి తీసుకుని వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్న 55 మందిపై కూడా బైండ్ ఓవర్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారు పట్టిన వారిని గుర్తించడం జరిగింది. ఇప్పటిదాకా 55 మంది మీద ఇప్పటిదాకా బైండ్ ఓవర్ చేయించడం జరిగినది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్ పకడ్బందీగా మేము ఇప్పుడు గ్రామాలను సందర్శించడం, గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడం, గ్రామాల్లో ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఎవరున్నారు, ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఇష్యూస్ రెవెన్యూకి సంబంధించిందా, పోలీస్ సంబంధించిందా, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిందా అనే విషయాలను కూడా అన్ని విషయాలు క్షుణ్ణంగా మేము నోట్బుక్లో రాసుకోవడం, ఒక డేటా తయారు చేయడం జరుగుతున్నది. ఆ విషయాల్లో కూడా ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎవరితో సంప్రదించాలి, ఆ సమస్య పరిష్కారం ఎవరు చేయాలనే విషయాల మీద దృష్టి పెట్టడం జరిగింది. సమస్యలని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. గ్రామాలను కంటిన్యూగా సందర్శించడం జరుగుతున్నది. గ్రామంలో అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతున్నది. మున్సిపాలిటీలో కూడా పోలీసు విజిబుల్ పోలీసింగ్ పెంచడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లు కూడా మేము సిద్ధమవుతున్నాము అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మాకు సబ్ డివిజన్లో ఉన్న క్రైమ్ సంబంధించిన సమాచారం. మనకు గంటి నాగేశ్వరరావు గారు వారి సహకారంతో, వారి మిత్రబృందం సహకారంతో చాలా రోజుల నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు. బెంగళూరు, చెన్నై నగరాలను చిత్తూరు వారు ఏలుతున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టతనిచ్చారు. తెలుగువారు దేశంలో ఎక్కడైనా తమ ప్రతిభతో రాణిస్తారనే ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నారని, ఇతర రాష్ట్రాలను లేదా భాషలను కించపరిచే దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తన వ్యాఖ్యలను వక్రీకరించి వివాదం సృష్టించారని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే వారికి బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ఎమ్మెల్యే జగన్ వెల్లడించారు. నేను కామన్గా ఏం చెప్పానంటే, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తూరు నుండి
ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. అలాగే చిత్తూరు వాళ్ళు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ మంచి స్థాయిలో ఉండారు. దేశ ప్రధాని కూడా కీర్తించే ఒక వ్యక్తులు చిత్తూరు వారు అని చెప్పుకుంటూ నేను మాట్లాడడం తప్పితే ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఏ ఒక్క భాషని కానీ, ఏ ఒక్క ప్రాంతాన్ని కానీ ఎక్కడ కించపరిచే విధంగా ఎవరి దగ్గర మాట్లాడను, ప్రవర్తించను కూడా. మా అధినాయకుడు సూచనల మేరకు ఎప్పుడు కూడా మా పార్టీ మేము ఎప్పుడు కూడా మంచి పద్ధతిగానే నడుచుకుంటాం. కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టే పార్టీలో నాయకులు ఉంటారు. ఎక్కడైనా తప్పు, ఇది తప్పుగా మాట్లాడినాడు గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యే అని భావించే ఏ ఒక్క కన్నడిగా అయినా, ఏ ఒక్క కన్నడ అభిమాని అయినా భావిస్తే ఖచ్చితంగా మీ అందరి తరపున, మళ్ళీ ప్రత్యేకంగా నా తరపున వారందరికీ క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. నాకు తెలిసిన ఒకే ఒకటి ఏమరా అంటే, ఇక్కడ నుండి పోయినప్పుడు ఆ ప్రజలు, ఆ ప్రాంతం నన్ను ఆదరించింది. ఇదివరకు నేను అనేక సభల్లో చెప్పుంటా, ఇక్కడ నుండి పోయి బెంగళూరులో బాగా బతికి అక్కడ నుండి తిరిగి సొంత ఊరికి వచ్చి అభివృద్ధి చేయాలనే ఒక మంచి లక్ష్యంతో వచ్చిన వ్యక్తిని అని చెప్పాను. ఎవరికి ఏది దొరకలేదు, ఎమ్మెల్యే పైన ఏదన్నా చేయాలి చెప్పాలన్నా అదేదో ఒక ప్రాంతీయ తత్వాన్ని, భాషా తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రొలోక్ చేశారు. అది భగవంతుడు, అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో చెప్తున్నా, ప్రజలకి మంచి చేయాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఒక గొప్ప సిద్ధాంతాలతో మా నాయకుడు కూటమి ప్రభుత్వం ఎలాగైతే రన్ చేస్తున్నాడో, ఇక్కడ చిత్తూరులో కూడా నేను అందరితో కలిసిమెలిసి మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. దీన్ని ఓర్చుకోలేని కొందరు నాయకులు రోజు హడావిడి చేస్తుంటారు. అక్కడెక్కడో పోయి ఒక ఇసుక లారీని పట్టుకొని ఇసుక తరలిపోతా ఉంది. తిరుపతిలోని స్విమ్స్ మహిళా హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎన్ఎస్యుఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్విమ్స్ మహిళా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మొహమ్మద్ మన్సూర్ కోరారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇరవై 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో 70 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఇది విద్యార్థి సంఘాలకి నిన్న ఆఫ్టర్నూన్ 4 o'clock ఇంటిమేషన్ రావడం జరిగింది. వెంటనే విద్యార్థి సంఘాలు అందరూ కలిసి హాస్టల్ దగ్గరికి వెళ్ళి విచారించగా ఇన్ఛార్జ్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు హాస్టల్ వార్డెన్ ఇర్రెస్పాన్సిబుల్గా మాకు ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు, ఫుడ్ పాయిజనే జరగలేదు అంటున్నారు. అక్కడే ఉన్న విద్యార్థుల్ని విద్యార్థి సంఘ నాయకులు ఎన్ఎస్వై విద్యార్థి సంఘం తరఫున అడిగి మేము సమాచారం తీసుకున్నాము. అక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని అదే కాలేజ్ యాజమాన్యం ముందు విద్యార్థులు వాయిస్ ఇచ్చారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, ఫుడ్ పాయిజన్లో బీడీలు, సిగరెట్లు, కాక్రోచ్లు వస్తున్నాయి అని ఇంతకు ముందు ఇప్పుడు కాదు గత 6 నెలల నుంచి ఇలాగే జరుగుతున్నా ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన విద్యార్థులకి నోరు నొక్కేసి మీకు ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తామని బెదిరించడం ఈ కాలేజ్ యాజమాన్యం ఇలా విద్యార్థుల్ని వేధిస్తుంది. కావున విద్యార్థులందరికీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఒకటే చెప్తున్నాం, మీకు న్యాయం జరిగేంత వరకు, ఈ ఫుడ్లో మార్పు వచ్చేంత వరకు విద్యార్థి సంఘం తరఫున ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఉద్యమం ఆగదని మరొకసారి హెచ్చరిస్తాం. దీని గురించి వీసీ గారికి కంప్లైంట్ చేశాము. వీసీ గారు వెంటనే స్పందించి కమిటీ ఒక 2 daysలో కమిటీ వేసి దీనికి ఫుడ్ పాయిజన్ కారకులైన అధికారుల్ని, టీటీడీ అధికారుల్ని, ఆ కాలేజ్ యొక్క అధికారుల్ని విచారణలకు తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ 2 రోజుల వరకు వీసీ గారు మీ మాటకి గౌరవించి మేము ఈ 2 రోజులు వేచి చూస్తాము. ఈ 2 రోజుల లోపల మీరు సరైన నిందితుల్ని శిక్షించకపోతే, సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సార్ ఆధ్వర్యంలో హాస్టల్ విజిటింగ్కి రావాల్సి ఉంటుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.